పచ్చి చికెన్ను వండటానికి ముందు నీటితో కడుగుతున్నారా? ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చి చికెన్లో సాల్మొనెల్లా, క్యాంపైలోబాక్టర్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. చికెన్ను నీటితో కడిగితే ఆ బ్యాక్టీరియా సింక్, కిచెన్ టేబుల్, చాకులు, పాత్రలపై పడే అవకాశం ఉంది. వాటిని అలాగే వదిలేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియా ఇతర ఆహారాలకు చేరితే ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు రావచ్చు. దానివల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చికెన్ను కడిగితే బ్యాక్టీరియా పూర్తిగా పోతుంది అనుకోవద్దు. నీరు చికెన్పై ఉన్న అవశేషాలను మాత్రమే తొలగించగలదు, బ్యాక్టీరియాను చంపలేదు. చికెన్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగించాలంటే చికెన్ను మంచిగా ఉడికించాలి. చికెన్ లోపలి ఉష్ణోగ్రత 165 డిగ్రీల ఫారెన్హీట్ చేరుకున్నప్పుడు సాల్మొనెల్లా, క్యాంపైలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా నశించిపోతుంది. అందుకే చికెన్ లోపల భాగం పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి. అంతేకాకుండా పచ్చి చికెన్ను తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. చాకులు, కటింగ్ బోర్డులు, సింకును వెంటనే క్లీన్ చేయాలి. చికెన్పై కనిపించే కొవ్వు లేదా చిన్న మురికి తొలగించడానికి టిష్యూ లేదా పేపర్ టవల్ ఉపయోగించడం మంచిది.